హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ 6100 పోస్టులతో వస్తుంది అని గవర్నమెంట్ చెప్తా ఉంది. బట్ దీని మీద అయితే మాత్రం చాలామంది డిఎస్సి అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు మెగా డిఎస్సి ఇస్తాం చెప్తూ వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ దగ్గర అయ్యే కొద్దీ మినీ డిఎస్సి మెగా కాస్త మినీ డిఎస్సి అయిపోయింది. కేవలం 6100 పోస్టులతోనే ఇస్తున్నారు. సో దీంట్లో కూడా 4000 పైచులకు స్కూల్ అసిస్టెంట్ జాబ్సే ఉన్నాయి, 2000 మాత్రమే హెచ్జిటి ఉన్నాయి. సో ఎక్కువ మంది ప్రిపరేషన్ కొనసాగించేది దానికంటే హెచ్జిటికి మాత్రమే. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెట్ కంపల్సరీగా డిఎస్కి ముందు పెట్టాలి. అది కూడా స్కూల్ అసిస్టెంట్ పనిచేయాలంటే కంపల్సరీగా బీఈడీ చేయాలి. మరియు 5వ క్లాస్ వరకు అయితే మాత్రం హెచ్జిటికి పోస్ట్ ప్రిపేర్ అయితే మాత్రం డిఎడ్ చేయాలనే నిబంధన కూడా ఉంది. సో దానివల్ల కూడా బీఎడ్ అభ్యర్థులు అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మరి 2010 నాటి విధానాలు అనేది ఇక ముఖ్యంగా ఈ ఉద్యోగం రాంది పక్క ఒకటి, నోటిఫికేషన్ సరిగ్గా లాంది ఒక పక్కటి. అది కానీ 2010 నాటి అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నట్లు గవర్నమెంట్ చెప్తా ఉంది. దీని అయితే మాత్రం డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా చాలా నిరుత్సాహంగా చాలా నెగిటివ్గా ఉన్నారు. మరి కంపల్సరీగా గవర్నమెంట్ అనేది దీని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే పోస్టులు తక్కువ, మరి నిబంధన 2 ఏళ్ల పాటు అప్రెంటిస్ విధానం మళ్ళీ తీసుకొస్తున్నారు. మరి అప్రెంటిస్ విధానం చెప్పాలంటే 2010 వరకు, 2010కి ముందు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు 2010 సంవత్సరంలో. మరి ఈయనైతే మాత్రం చాలా మంచి పని చేయడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్ విధానం రద్దు చేశారనమాట. సో అప్రెంటిస్ విధానం రద్దు చేయడంతో ఎవరైతే డిఎస్సిలో జాబ్ కొడతారో టీచర్ జాబ్లో గౌరవేతం కాకోకుండా ఫుల్ శాలరీ వచ్చేది. మరి అంతకుముందు మనకు రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఆయన హయాంలో కూడా మనకు అప్రెంటిస్ విధానంతోనే చాలా జాబ్ చేశారు. మా సిస్టర్ అయితేనేమి చాలా మిత్రులందరూ కూడా అప్పుడు చేసింది ఏమంటే ఓన్లీ 1200 రూపీస్కి మాత్రమే ఎస్జిటి, 1500 రూపీస్కి అయితే మాత్రం స్కూల్ అసిస్టెంట్, 2 ఏళ్ళ తర్వాత శాలరీ. మరి ఇప్పుడు 5 ఏళ్ల పాటు మనకు నోటిఫికేషన్ లేదు ఈ గవర్నమెంట్లో. మరి మెగా డిఎస్ కాకుండా మినీ డిఎస్ ఇస్తున్నారు. అది కూడా హెచ్జిటి వాళ్ళకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మరి అందులోనూ మళ్ళీ అప్రెంటిస్ విధానం అనేది అయితే మాత్రం చాలామంది నిరుద్యోగులు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు అనమాట. మరి దీని గురించి ఆలోచించాలి. సో 6100 పోస్టుల్లో 4000 పైగా స్కూల్ అసిస్టెంట్ జాబ్సే ఉన్నాయి, 2000 మాత్రమే హెచ్జిటి. అంటే ఒకసారి ఆలోచించండి, 10 జిల్లాల ప్రకారం 13 జిల్లాలకు అంటే 100 కూడా రావు. సరాసరిన 100, 150 పోస్టులు అంటే ఏం సరిపోతుంది చెప్పండి. మరి అది మొత్తానికి మీద అయితే ఇది. మరి ఫిబ్రవరి 10వ తేదీలోగా టెట్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. టెట్ నోటిఫికేషన్ మరి మార్చి మొదటి వారంలో టెట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. అది కూడా 8 డేస్ పాటు. ఇది కూడా ఆలోచించండి. మీరు అనుకోవచ్చు మేము 4 years వెయిట్ చేశాము, మేము చెప్తున్నాము నోటిఫికేషన్ ఇస్తామనేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించాలనేసి. మరి కనీసం 30 వీళ్ళ ప్రకారం వెతుకుంటూ కూడా మొదటి వారం అంటే నోటిఫికేషన్ ఇచ్చేదేమో దాదాపుగా ఫిబ్రవరి 10th వరకు అవుతుంది. వితిన్ 30 daysలోనే టెట్ ప్రిపరేషన్ కొనసాగించాలంటే ఇది చాలా అన్యాయం. అది అయిన వెంటనే మళ్ళీ డిఎస్సి అంటే వితిన్ 5 to 8 days లేదా 10 days కంటే హౌ టు ప్రిపరేషన్, ఎంత సిలబస్ ఉంది, ఏం కథ. సో ఇది కూడా అంటే పోస్టులు తక్కువ, అప్రెంటిస్ విధానంతో వస్తున్నారు. అది కాకుండా మళ్ళీ టైం తక్కువ ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ అంటున్నారు. అది కూడా 15 days జరగబోతుంది అంటున్నారు. ఇన్ని కారణాల వల్ల చాలామంది డిఎస్సి అభ్యర్థి అయితే మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నారు మిత్రమా. సో ఇది మాత్రం అయితే మాత్రం గవర్నమెంట్ కంపల్సరీ దీన్ని ఆలోచించాల్సిందే. నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, తృప్తి పడాలి పిల్లలు. సో తృప్తి పడకుండా ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అది వేస్ట్ అనమాట. మరి 2010 ముందు నాటి అప్రెంటిస్ విధానం మరి తెరపైకి వస్తూ ఉంది. ఇదేమంటే 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇక ప్రొబేషన్ పీరియడ్లో కేవలం ఆనరీ శాలరీ మాత్రం ఉంటుంది. ఆనరీ శాలరీ అంటే మీ గౌరవ వేతనం మాత్రం ఉంటుంది. అంటే వాళ్ళకి అడిషనల్గా ఎటువంటి ఉండదు. సో కంటిన్యూగా ఏం చేస్తారంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు హెచ్జిటికి అయితే 1200 రూపీస్ అంతే. అంటే 2 ఏళ్ళు ప్రతి నెల 1200 రూపీస్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ అయితే కూడా 1500 రూపీస్ మాత్రం ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత అనేది చెప్పలేదు. మేబీ ఇప్పుడు మనం చూసే ఉంటాం సచివాలయ వ్యవస్థలో కూడా 30,000 శాలరీ ఏమి ఇచ్చారు వాళ్ళు మనకి ఇచ్చింది. ఇప్పుడు 15,000 మాత్రమే ఏంటండి, 15,000 per month. అట్లా 2 years ఇచ్చారు ప్రొబేషన్ పీరియడ్ అంతా. ఆ తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఫుల్ శాలరీ ఇస్తున్నారు. సో మేబీ దీన్ని కూడా నోటిఫికేషన్ వాళ్ళు తెలియపరచచ్చు అనమాట. అసిస్టెంట్కి అంతా ఏదైనప్పటికీ అంటే మనకి శాలరీ ఎంతైతే ఉందో దాంట్లో సగం అంటే 15,000, 20,000 అనేది 2 ఏళ్ల పాటు ఉచితంగా చేసుకున్నట్లే అర్థం అవుతుంది. మరి ఇప్పుడు ఎంత ఇస్తారు ఏమనేది తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ మొత్తం మీద మాత్రం డిఎస్సి అభ్యర్థులు చాలా అసంతృప్తిగా ఉన్నారు.
చాలా గవర్నమెంట్ చాలా నెగిటివ్గా ఉన్నారు. నోటిఫికేషన్ ఏందో ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటువంటి లింకులు పెట్టడం ఒకటి, ఇది మాత్రం గవర్నమెంట్ ఆలోచించుకొని పరిష్కార మార్గంగా పిల్లలకు న్యాయం చేసే విధంగా ఇస్తుందని అందరూ కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ టైంకి అయితే మాత్రం ఇవన్నీ కూడా పరిశీలించి గవర్నమెంట్ కూడా ఒక చక్కని మార్గాన్ని ఎంచుకొని అందరికీ న్యాయంగా ఎటువంటి అసంతృప్తి లేకుండా చేస్తే మాత్రం వాళ్ళ నుంచి, ఎందుకంటే దాదాపుగా 5 to 6 lakhs మెంబర్స్ డిఎస్సి కోసమే కాల్చుకున్నారన్నమాట. 5 to 6 lakhs. మరి ఈ దృష్టి అయినా సరే గవర్నమెంట్ ఆలోచించాలనేసి అందరూ కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.